నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి ధర్మో రక్షతి రక్షితః అనే టాపిక్ మాస్టర్స్. సృష్టిలో ధర్మం తాండవిస్తుంది. ధర్మాచరణే మానవ కర్తవ్యం. ప్రతి ఒక్కరూ తమ స్వధర్మం తెలుసుకొని ఆచరించాలి. జీవితకాలపు ధర్మం, ఈరోజు ధర్మం, ఇప్పటి ధర్మాల పట్ల ఎరుక కలిగి ఉండటం ధర్మాచరణలో ముందడుగు వేయిస్తుంది. మనం ధర్మం గురించి విశేషంగా తెలుసుకుందాము. ధర్మం అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, నీవు ఏమి చేయాలనుకుంటున్నావో అది చేయి, నీ కర్తవ్యాన్ని నీవు పాటించు అని చెప్పేదే ధర్మం. గౌతమ బుద్ధుడు పాళీ భాషలో ధమ్మ పదం ద్వారా ధర్మాన్ని తెలియజేశాడు. ధర్మం అనే పదం చాలా విస్తృత పదం. ధర్మం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పడం నా ధర్మం, మీరు వినడమే మీ ధర్మం. బడికి వెళ్ళే పిల్లవాడికి గురువు చెప్పేది అర్థం చేసుకోవడం ధర్మం. ఆ గురువుకు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం ధర్మం. ఎవరి ధర్మాన్ని వారు చక్కగా నిర్వర్తించాలి అన్నదే ఆధ్యాత్మికత. కళ్ళు విప్పి చూడాలంటే ధర్మంతో విప్పాలి. అది చూడదగినదా లేదా తెలుసుకొని చూడాలి. మనం ఎంత మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో తెలుసుకొని మాట్లాడాలి. ధర్మం అనేది భౌతికతకు, ఆధ్యాత్మికతకు రెండింటికి సంబంధించిన విషయమే. సృష్టిలో ధర్మం తాండవిస్తుంది అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ సృష్టికి ధర్మం చేయమని చెప్పనక్కరలేదు, అదే చేస్తుంది. రోగాలన్నీ పాపులకు వస్తాయి, అది సృష్టి ధర్మంగా వస్తుంది. ఎందుకంటే పాపం వలన రోగం వస్తుంది, పుణ్యం వలన భోగం వస్తుంది, ధ్యానం వలన జ్ఞానం వస్తుంది. ఇది సృష్టి యొక్క సూత్రం. అందరూ సృష్టికి లోబడిన వారే. అధర్మానికి తెలియదు ధర్మం ఉంటుందని, అది గుడ్డిది, చూడలేదు. ధర్మాన్ని చూడలేని వాళ్ళంతా గుడ్డివాళ్లే. ధర్మాన్ని చూడగలిగిన వారే నిజంగా దృష్టి ఉన్నవాళ్ళు. లోక కళ్యాణకరమైనది, లోకాన్ని నిలిపేది ధర్మం. లోక కంటకమైనది, లోకాన్ని కూలగొట్టేది అధర్మం. సృష్టి ఎప్పుడూ ధర్మానికి సహాయం చేస్తూ ఉంటుంది. అందుకే బుద్ధుడు ధర్మపదాన్ని సృష్టించాడు. ధర్మం అతి సూక్ష్మమైనది. ఇలా చూస్తే అలా అర్థం కాదు. ప్రాపంచిక విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ ధర్మం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చును. కనుక నేను నీకేమీ చెప్పజాలను, నీ ధర్మం నీకే తెలియనిది నాకేమి తెలుస్తుంది? 40 ఏళ్ల కిందట అందరికీ ధ్యానం చెప్పడమే నా ధర్మం అనిపించింది. అప్పటి నుంచి అదే చేస్తున్నాను. వినదలుచుకున్న వాడికి, ఇష్టమున్న వారికి ధ్యానం చెప్తున్నాను. ఇష్టం లేని వారికి చెప్తే అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. అప్పుడు నేనొక్కడనే ఆనాపానసతి ధ్యానం నేర్పించేవాడిని. ఇప్పుడు అందరూ నేర్పిస్తున్నారు, నేర్చుకునేవారు అవుతున్నారు. ధ్యాన విస్ఫోటనం జరుగుతోంది. ప్రతి ఒక్కరూ స్వధర్మాన్ని తెలుసుకుంటున్నారు. అశాంతిని భరించలేక శాంతాన్ని కోరుకుని ధర్మాన్ని తెలుసుకుని ఎవరి కర్తవ్యాన్ని వారు తెలుసుకుని చేయవలసిందే. కృష్ణుడు తన ధర్మం తాను చేశాడు, యుద్ధం చేయలేదు. భగవంతుడు అందరికీ ఇస్తూ ఉంటాడు. కౌరవులకు సైన్యం కోరితే ఇచ్చాడు, పాండవులకు తాను నిలబడ్డాడు. ప్రాపంచికులకు ధనం, కనకం, పేరు ప్రఖ్యాతులు కావాలి, కానీ ఆధ్యాత్మికులు ధ్యానం కావాలంటారు. పాండవులు సైన్యాన్ని కాకుండా కృష్ణుడిని కోరుకున్నారు. అలాగే ఇప్పుడు ధ్యానం కోరుకుంటున్న వాళ్ళంతా పాండవులు. కానీ ఇప్పుడు 100 మంది పాండవులు, 5గురు కౌరవులు ఉన్నారు. ధ్యానం చెప్పేవాడు కృష్ణుడు, ధ్యానం నేర్చుకోవడానికి సిద్ధపడేవాడు అర్జునుడు. మాకు భోగమే కావాలి అనేవాళ్ళు కౌరవులు. పిరమిడ్ మాస్టర్లందరూ ప్రతిఫలాన్ని కోరరు. చెప్పడం శ్రీకృష్ణుడి కర్తవ్యం, వినడం పాండవుల కర్తవ్యం. 40 ఏళ్ల నుండి నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. వినేవాళ్ళు ఉన్నంతకాలం చెప్తాను, లేకపోతే ధ్యానం చేసుకుంటాను. ముఖ్యంగా 3 రకాల ధర్మాలను మనం నేర్చుకోవాలి. జీవితకాలపు ధర్మం, ఈరోజు ధర్మం, ఇప్పటి ధర్మం. నా జీవితకాలంలో నేనేమి చేయదలుచుకున్నాను, ఈరోజు నేనేమి చేయదలిచాను, ఈ 24 గంటలు ఇప్పుడు నేనేమి చేయాలి, దీనినే జీవితకాలపు ప్రణాళిక, ఈరోజు ప్రణాళిక, ఇప్పటి ప్రణాళిక అంటారు.
బుద్ధుడు తన ధర్మం తాను తెలుసుకొని చేశాడు. మనం కూడా మన ధర్మాన్ని తెలుసుకుందాము. ధర్మం చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ మళ్ళీ పుడతావు. ఎప్పుడైతే ధర్మం చేస్తావో నీవు మళ్ళీ పుట్టవు. పిరమిడ్ మాస్టర్లందరికీ ఒకటే ధర్మం. హింసను వదులు, మాంసాహారాన్ని వీడు, ధ్యానం చేయి అని చెప్పడమే ధర్మం. అంతకన్నా వేరే ధర్మమేమీ లేదు. నోరు విప్పకపోవడమే అధర్మం. ధర్మో రక్షతి రక్షితః. ఇది ఆధ్యాత్మికతలో చెప్పబడిన గొప్ప సత్యం. మన ధర్మం ఏమిటి? ఎన్నో జన్మలు ఎత్తి ఎంతో ధ్యానం చేసి మనం భూమి మీదకు వచ్చాము. ఈ జన్మలో ధ్యానాన్ని అందరికీ చెప్పడమే మన ధర్మం. అంతకన్నా వేరే ధర్మమేదీ లేదు. నా దగ్గరకు వచ్చిన వాడికి నా ధర్మం ఏమిటి అని అడిగిన వాడికి నేను ధ్యానం చేయమనే చెప్తాను. ఎవరు ఏమి చేయాలో వారే తెలుసుకోవాలి. ధర్మం ఎందుకు చేయాలంటే నీ చేత రక్షింపబడిన ధర్మం చేత నీవు రక్షింపబడతావు. ధ్యానం చేయడం మన ధర్మం. ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. నెక్స్ట్ టాపిక్ మాస్టర్, సత్యం ధర్మం. మనకు కనిపించే పదార్థ జీవితం ఉన్నట్లే కనిపించకపోయినా ఆత్మ పదార్థ జీవితం ఉంది అన్న సత్యాన్ని ఆధ్యాత్మికత ప్రబోధిస్తుంది. చేయవలసింది తెలుసుకొని అది చెయ్యడమే ధర్మం. సత్య జ్ఞానం, ధర్మాచరణ రెండూ మానవుని ముఖ్య కర్తవ్యాలు. ఆధ్యాత్మికత అంతా ధర్మాన్ని తెలుసుకోవడంలోనే ఉన్నది. సత్యం ధర్మం గురించి తెలుసుకోవాలి. సత్యం తెలిస్తే ధర్మం తెలుస్తుంది. సత్యం తెలుసుకోకపోతే ధర్మం తెలియబడదు. ధర్మాన్ని తెలుసుకోవాలంటే సత్యం తెలుసుకోవాలి. సత్యం అంటే ఏమి ఉంది, ఏమి లేదు. ధర్మం అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. సత్యం పలకాలి, ధర్మం చేయాలి అని పెద్దలు చెప్పారు. సత్యం ఆత్మ ఉంది అని చెప్తుంది. అసత్యం ఆత్మ కనబడడం లేదు కాబట్టి ఆత్మ లేదు అంటుంది. కానీ సత్యం ఆత్మ కనపడకపోయినా ఉంది. నీ కంటికి కనపడకపోయినా ఎనర్జీ ఉన్నది. అలాగే ఆత్మ పదార్థం కనపడదు. మూల ప్రకృతి, మూల పురుషుడు నీ కంటికి కనపడరు, కానీ మూల ప్రకృతి, మూల పురుషుడు ఉన్నవి. సత్యం గురించి ప్రబోధిస్తుంది ఆధ్యాత్మికత. ఆత్మ సత్యం, జన్మ పునర్జన్మ సత్యం, కర్మఫల సత్యం, పురోగమన సత్యం, యోగ సత్యం, అనేకానేక సత్యాల గురించి ఆధ్యాత్మికత చెప్తుంది. ఇవేమీ కంటికి కనపడవు. కనపడనంత మాత్రాన అవాస్తవం కాదు అని ఆధ్యాత్మికత చెబుతుంది. ఆధ్యాత్మికత సత్యాన్ని ప్రకాశింపజేస్తుంది. సత్యం ప్రకాశం కానప్పుడు మనం అసత్యంలో జీవిస్తాము. నాస్తికుడిలాగా జీవిస్తాము. నా అస్తి అంటే లేదు, అస్తి అంటే ఉన్నది అని అర్థం. కానీ సత్యం అనేది అస్థి లాంటిది. పదార్థ జీవితం ఉన్నది, ఆత్మ పదార్థం ఉన్నది. నీకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అని చెప్పేది ఆస్తికత్వం. ఇవేమీ లేవని చెప్పేది నాస్తికత్వం. నాస్తికులకు సత్యం తెలీదు, ఆస్తికులకు సత్యం బీజం మాత్రమే తెలుసు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తకు సత్యం వృక్ష పర్యంతం తెలుసు. ఆస్తికుడు ధ్యానాన్ని అనుభవించి పరిశీలిస్తే బీజం వృక్షంగా అభివృద్ధి అవుతుంది. సత్యాన్ని తెలుసుకుని ఉండడమే జ్ఞానం అంటాము. అసత్యంలో ఉండడమే అజ్ఞానం అంటాము. ఇది అందరికీ వర్తించే విశ్వ సత్యాలు. ఈ నాస్తికులంతా ఆస్తికులు కావాల్సిందే, ఆస్తికులంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు కావాల్సిందే. ఇది పరిణామ క్రమం. అల్లాను, యేసు ప్రభువును, రాముడిని, కృష్ణుడిని నమ్మిన వాళ్లే మాంసాహారం తింటున్నారు. అంటే మిడిమిడి జ్ఞానం సంపూర్ణం కావాలి. ఆధ్యాత్మికతలో నుంచి ఆధ్యాత్మిక శాస్త్రంలోనికి రావాలి. పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులమయం. పిరమిడ్ మాస్టర్లు సర్వము తెలిసి ఉన్నవాళ్ళు. ఆత్మ సిద్ధాంతం, జన్మ పునర్జన్మ సిద్ధాంతం, కర్మఫల సిద్ధాంతం, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం, అనేకానేక సిద్ధాంతాలన్నింటినీ కూలంకుషంగా తెలుసుకున్నవారు. సత్యాన్ని, ధర్మాన్ని సూత్రప్రాయంగా కాక ప్రపంచప్రాయంగా తెలుసుకున్నవారు. పిరమిడ్ మాస్టర్లు ఆధ్యాత్మిక పండితులు. అసత్యంలో జీవిస్తున్న వారు పక్కవారి పట్ల కాక తమ స్వంత శరీరం పట్ల సదాచారం లేక అత్యాచారం చేస్తున్నారు. పాపం నుండి వచ్చిన రోగం ఆ తప్పు ఒప్పుకునేంత వరకు ఉంటుంది.
ఆ పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఈ కంటికి కనిపించనివి చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ధ్యానం ద్వారానే అసత్యం నుండి సత్యంలోనికి వస్తాము. మృత్యువులో నుండి అమృతత్వంలోనికి వస్తాము. అంధకారం నుండి వెలుగులోనికి వస్తాము. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. తల్లి లేకుండా బిడ్డ పుట్టదు. తల్లే సత్యం, బిడ్డ ధర్మం. సత్యం తెలుసుకోకుండా ఎవరికీ ధర్మం తెలీదు. అసత్యంలో నుంచి అధర్మం పుడుతుంది. చేయకూడనివి చేస్తాము, చేయవలసినవి చేయకుండా ఉంటాము. జీవితమంతా అస్తవ్యస్తం. పొందకూడని ఫలితాలను పొందుతూ ఉంటారు. అధర్మంలో ఉండడమే పాపం చేయడం, ధర్మంలో ఉండడమే పుణ్యం చేయడం. కనుకనే మన ధ్యాన నవరత్నాల్లో ధర్మమే పుణ్యం అని ఉన్నది. పాపం లేకుండా రోగం రాదు. మనం ఎన్నో రకాల పాపాలు చేస్తాం. మన దేహం పట్ల పాపాలు చేస్తాం, ప్రకృతి పట్ల పాపాలు చేస్తాం, తోటి మనుషుల పట్ల, ప్రాణుల పట్ల పాపాలు చేస్తాం. రోజు ఆల్కహాల్ తాగటం దేహం పట్ల పాపం. ఆ పాపం రోగంగా వస్తుంది. నేటి పాపం రేపటి రోగం, నిన్నటి పాపం నేటి రోగం. పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం భోగం రూపంలో ఉంటాయి. కారణం గత జన్మలో ఉన్నప్పటికీ కార్యం ఈ జన్మలో ఉంటుంది. అసత్యం, అధర్మం, పాపం మూడు. సత్యం, ధర్మం, పుణ్యం మూడు. అసత్యంలో నుండి అధర్మం పుడుతుంది. అధర్మం వలన పాపం చేస్తాము. పాపం వలన రోగం వస్తుంది. సత్యంలో నుండి వచ్చింది ధర్మం. ధర్మం వలన వచ్చింది పుణ్యం. పుణ్యం వలన భోగం వస్తుంది. రోగం అంటే దుఃఖం, భోగం అంటే ఆనందం. మన సుఖ దుఃఖాలు మనం చేసుకునే పుణ్యం పాపాల వలనే వస్తాయి. నిన్ను ఎవరు రక్షిస్తారు? రాముడా, పరమశివుడా? నీవు చేసుకున్న ధర్మమే నిన్ను రక్షిస్తుంది. హిరణ్యకశిపుడు తన స్వంత కొడుకునే చంపాలనుకున్నాడు. ఆ పాపమే తనను చంపింది. నీ రోగం నుండి, బాధ నుండి, దుఃఖం నుండి నీవు చేసే ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ప్రపంచంలో అందరూ రెండు రీతులుగా ఉన్నారు. సత్యంలో, ధర్మంలో ఉన్నవారిని సురులు అన్నారు. అసత్యంలో, అధర్మంలో ఉన్నవారిని అసురులు అన్నారు. సురులు అంటే సత్యం, ధర్మం, జ్ఞానం, పుణ్యం, భోగం, సుఖం. అసురులు అంటే అసత్యం, అధర్మం, పాపం, రోగం, దుఃఖం. సత్యం అనేది ఎవ్వరూ ఇవ్వరు. నీవే ఆ అజ్ఞానంలో నుండి బయటికి రావాలి. ఏ మాయ ఎవరినీ పట్టుకోదు. నీవే అందులోకి దూకుతావు. నీవు చేసుకున్న పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. బుద్ధుడు ఏ దేవుని గురించి చెప్పలేదు. ధర్మం గురించి చెప్పాడు. దైవం గురించి ఏమీ మాట్లాడలేదు. నీవు అసత్యం నుండి సత్యంలోనికి రావాలంటే ధ్యానం చేయాలి. బుద్ధుడికి జ్ఞానం కోరుకుంటే రాలేదు, ధ్యానం చేస్తే వచ్చింది. అధర్మంలో నుండి ధర్మంలోకి రావాలంటే నీవు ధ్యానం చేయాలి. నీవు ఎన్నో జన్మల నుండి వస్తున్నావు. గతం వర్తమానంతోనూ, వర్తమానం భవిష్యత్తుతోనూ ముడిపడి ఉంది. శిశుపాలుడిని చంపింది తాను చేసిన అధర్మమే. అక్కడ కృష్ణుడు నిమిత్త మాత్రుడు. రావణాసుడిని అతని పాపమే చంపింది. హిరణ్యకుశువుడిని చంపింది విష్ణువు కాదు, అతని అధర్మమే. నిన్ను శిక్షించడానికి, రక్షించడానికి ఎవరూ లేరు. నీవు చేసుకున్న పాపమే నిన్ను శిక్షిస్తుంది. పుణ్యమే నిన్ను రక్షిస్తుంది. ఈ కంటికి కనిపించినవి చాలా ఉన్నాయి. అవి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ధ్యానం ద్వారానే అసత్యం నుండి సత్యంలోకి వస్తాము. మృత్యువులో నుండి అమృతత్వంలోనికి, అంధకారం నుండి వెలుగులోనికి వస్తాము. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. దానమే ధర్మం. నీవు మరొకరికి ఇవ్వడమే దానం. నీకున్న సమయాన్ని, బుద్ధిని, ద్రవ్యాన్ని, ధనాన్ని నీకు చేతనైనంత ఇవ్వడమే దానం. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము. ఆత్మే పరబ్రహ్మము. జీవుడే దేవుడు. దేహమే దేవాలయం. శ్వాసే గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానం. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము. వీటిని నవవిధ ధర్మాలు అంటారు. ధ్యానం శరణం గచ్చామి.
అందరూ హాయిగా ధ్యానం చేద్దాము. అసత్యం నుండి సత్యంలోనికి ప్రయాణిద్దాము. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, ధర్మం. ధర్మాచరణ మన పురోగతికి దారితీసి మోక్షాన్ని సిద్ధింపజేస్తుంది. ధర్మం అంటే తప్పనిసరిగా నిర్వహించవలసిన కర్తవ్యం. కాలం, దేశం, వ్యక్తులను బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఎంతో సూక్ష్మమైనది. సంపూర్ణ సత్యం తెలిసిన వారికి మాత్రమే అర్థమవుతుంది. దేని వల్లనైతే అభ్యుదయము, మోక్షము రెండూ కలుగుతాయో దానికి ధర్మమని పేరు అని షడ్దర్శనాల్లో ఒకటైన వైశేషికములో ధర్మం గురించి గొప్ప నిర్వచనం చెప్పబడింది. అభ్యుదయం అంటే ప్రగతి. ధర్మాన్ని ఆచరిస్తే ఇహలోకంలోనూ పరలోకంలోనూ ప్రగతి ఉంటుంది. చివరిగా మనకు కైవల్యం లభిస్తుంది. సృష్టితో ఏకమైపోతాము, లయమైపోతాము. దాని పేరే ముక్తి, మోక్షం, అపవర్గం. మనకు ప్రగతి కావాలి. అధర్మం వలన, హింస వలన తిరోగతి, దుర్గతి వస్తుంది. ధర్మం ద్వారా పురోగతి వస్తుంది. చివరగా ముక్తి పొందటం మన అంతిమ లక్షణం. ధర్మం శరణం గచ్చామి అంటే ఏది సరైనదో దానిని నేను శరణు కోరుతున్నాను. అధర్మం అంటే సరికానిది, ధర్మం అంటే సరి అయినది. మన మాటల్లో, ఆలోచనల్లో, చేతల్లో, చూపుల్లో, ఆహార వ్యవహారాలలో ధర్మం ఉండాలి. ఈ ధర్మాచరణ వలన నీ దుఃఖం హరిస్తుంది. ఏ పని చేసినా యుక్తంగా ఉండాలి, మితంగా ఉండాలి. బుద్ధుడు అష్టాంగ మార్గంలో యుక్తమైనవి పాటించాలని చెప్పారు. సామాన్య ధర్మం వేరే, ఆపద్ధర్మం వేరే. ధర్మం అంటే కర్తవ్యం. నీవు కోరుకోకుండా ఏదీ నీకు ఇవ్వబడలేదు. ఇవ్వబడింది చేయవలసిందే. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించవలసిందే. తల్లికి తన బిడ్డలను చూసుకోవడమే ధర్మం. అలాగే హింస చేయకు, హింసే అధర్మం. హింస అంటే ఒక విపరీత వ్యాఖ్యానం కూడా ఉంది. ఎవరినైనా తిడితే అది మానసిక హింస కదా అంటారు. అది హింస కానే కాదు. శారీరక హింసే హింస. మానసిక హింస హింస కాదు. నేను అది మానసిక బలహీనత అంటాను. పతంజలి యమనియమాల్లో ఉన్న యమాల్లో సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము ఉన్నాయి. అందులో ఈ ధర్మం వస్తుంది. అహింస పరమో ధర్మ. అహింసగా ఉండడమే పరమధర్మం. హింస, అత్యాచారం చేయకూడదు. అహింసే పరమమైనది. ఆ దేవుని ఆజ్ఞలో ప్రవేశించు, ధర్మాన్ని ఆచరించు. అప్పుడు నీకు కావలసినవన్నీ వస్తాయని యేసు ప్రభువు చెప్తాడు. శ్రీరాముడిని ధర్మావతారం అంటారు. రాముడి యొక్క ధర్మపరాయణత్వం, నడవడికే ఆయన ప్రవచనం. ఒకటే మాట చాలు, ఒకటే బాణం చాలు రాముడికి. పూర్తిగా తెలియకుండా ఏమీ మాట్లాడడు. తెలిసాకే నిర్ణయం తీసుకుంటాడు, తీర్పునిస్తాడు. హింస ప్రబలిపోతుంటే అహింసాయుతులు పుడతారు. అసురులు ప్రబలుతుంటే సురులు పుడతారు. అజ్ఞానులు ప్రబలిపోతుంటే జ్ఞానులు పుడతారు. అధర్మాలు పెరిగే కొద్దీ జ్ఞానులు పుడుతూనే ఉంటారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను వస్తూనే ఉంటాను అని అంటాడు శ్రీకృష్ణుడు. ధర్మం చాలా సూక్ష్మమైనది. వ్యక్తిని బట్టి, దేశం, కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. సత్యం అనేది దేశకాల పరిస్థితులకు అతీతమైనది. ధర్మం అనేది దేశకాలాలకు లోబడి ఉన్నది. సత్యం తేట తెల్లమైనది. సత్యం చాలా తేలిక. ధర్మం అనేది కష్టం. చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ధర్మరాజుకు దుర్యోధనుడికి ఒక పరీక్ష పెట్టగా దుర్యోధనుడు హత్య చేసిన అందరికీ ఒకే శిక్ష విధించాడు. కానీ ధర్మరాజు హత్య చేసిన బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రునికి ఒక్కోలా శిక్ష విధిస్తాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిధిని బట్టి ధర్మం ఉంటుంది. ధర్మం చాలా సూక్ష్మం. ఇంకో సందర్భంలో ధర్మాన్ని పరిశీలిద్దాం. అర్జునుడు ద్రౌపదిని గెలిచి తీసుకుని వచ్చినప్పుడు తల్లి కుంతి సమానంగా పంచుకోమని చెప్పింది. అప్పుడు ఏం చేయాలో తెలియక అర్జునుడు శ్రీకృష్ణుడిని, భీష్ముడిని అడిగినా చెప్పకుండా తప్పించుకుంటారు. కానీ చివరకు ధర్మరాజే సరైన తీర్పుగా తల్లి మాట వినవలసిందేనని తీర్పు చెప్తాడు. యక్ష ప్రశ్నలను సమాధానపరిచాక ధర్మరాజుని యక్షుడు అడుగుతాడు,
నీ సోదరుల్లో ఎవరో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను, ఎవరు కావాలి అని. అప్పుడు ధర్మరాజు తన తల్లి పుత్రులైన భీముడిని, అర్జునుడిని అడగకుండా మాద్రి పుత్రులలో ఒకరిని అడుగుతాడు. దానికి యక్షుడు సంతోషించి అందరినీ బ్రతికిస్తాడు. ధర్మం అంటే అంత సూక్ష్మమైనది. ధర్మం వెంటనే అవగతం కాదు. సూక్ష్మ జ్ఞానం, పరలోక జ్ఞానం, సత్యం పూర్తిగా తెలిస్తే కానీ అర్థం కాదు. అందుకే హిందూ మతాన్ని వర్ణాశ్రమ ధర్మం అన్నారు. ఈ ధర్మం అనేది వర్ణాన్ని బట్టి, ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు జువైనల్ కేసు వేరే, నాన్ జువైనల్ కేసు వేరే. వారిరువురికి శిక్షలు వేరువేరుగా ఉంటాయి. ఆశ్రమం అంటే శరీరం యొక్క ధర్మాన్ని బట్టి, వర్ణం అంటే నీవు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలెత్తావు, నీవు శూద్రుడిగా ఉన్నావా, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా ఉన్నావా, దానిని బట్టి ఉంటుంది. వర్ణం అంటే ఆత్మ యొక్క వయస్సు, ఆశ్రమం అంటే శరీరం యొక్క వయస్సు. మనం సత్యము ధర్మము రెండింటి గురించి తెలుసుకోవాలి. ఈ జన్మలన్నీ ఉన్నవి ఆ సత్యము ధర్మము తెలుసుకోవడానికే. ఎవరైతే సంపూర్ణ సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకుంటారో వారు మళ్ళీ పుట్టనక్కర్లేదు. కృష్ణుడు సంపూర్ణమైన సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకున్నవాడు. మీరు నా స్థితికి వస్తే మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు అన్నాడు. ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను వస్తాను అన్నాడు కృష్ణుడు. సత్యాన్ని ధర్మాన్ని తెలుసుకోవాలంటే మనం ఎంతో ధ్యానం చేయాలి. సత్యం తెలుసుకుంటే ఋషివి అవుతావు, ధర్మం తెలుసుకుంటే రాజు అవుతావు. ధ్యానం ద్వారా సత్యం, సత్యం ద్వారా ధర్మం, ధర్మం ద్వారా పురోగమనం, సుగతి, సద్గతి పొందుతావు. పిరమిడ్ మాస్టర్లు ధ్యానం చెప్పడానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు. సత్య ప్రకాశం కోసం అవసరం ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. ధర్మం గురించిన వ్యాఖ్యానం సమాప్తం. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.